హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు యాడ్వర్బ్ క్లాజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి చెప్పుకొని ఉన్నాము. ఈరోజు యాడ్వర్బ్ క్లాజ్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక ఫ్రెండ్స్, యాడ్వర్బ్ క్లాజ్ అంటే దిస్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్. యాడ్వర్బ్ క్లాజు అనేది సబార్డినేట్ క్లాజ్. ఇట్ వర్క్స్ యాజ్ అన్ యాడ్వర్బ్. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది యాడ్వర్బ్గా పనిచేస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, అక్కడ ఉన్నటువంటి మెయిన్ క్లాజ్ని వేర్, వెన్, వై, హౌ, హౌ లాంగ్, హౌ టాల్, హౌ మచ్ ఎక్సెట్రా వీటితో కానీ మనం ప్రశ్నించినట్లయితే వచ్చే ఆన్సరే మనకి యాడ్వర్బ్ క్లాజ్ అని ఈజీగా గుర్తించవచ్చు. ఓకేనా? ఏమని ప్రశ్నించాలంటే వేర్ అని కానీ, వెన్ అని కానీ, వై అని కానీ, హౌ అని కానీ, అలాగే హౌ లాంగ్, హౌ టాల్, హౌ మచ్ వీటితో ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? ఇదొక ట్రిక్. నెక్స్ట్, అసలు మనకి ఎలా ఉంటుందంటే సెంటెన్స్ అంటే మెయిన్ క్లాజు పక్కన సబార్డినేట్ క్లాజు. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది, పక్కన సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. అంటే యాడ్వర్బ్ క్లాజ్ అనేది క్లాజే అంటే సబ్జెక్టు ఫైనల్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది తప్పనిసరిగా. కాకపోతే దాని ముందు సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. సబార్డినేట్ కంజంక్షన్ ఉండి సబ్జెక్ట్ ఉండి పక్కన వెర్బ్ ఉంటుంది. అది సబార్డినేట్ క్లాజ్. ఆ క్లాజ్ ఏమవుద్ది? యాడ్వర్బ్ క్లాజ్. అయితే ఇక్కడ ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏ వస్తాయంటే మనకి వెన్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, వేర్, యాజ్ సూన్ యాజ్, అలాగే యాజ్ లాంగ్ యాజ్, హౌ, నో సూనర్ దాన్, సో దట్, సో డాష్ డాష్ దట్, అలాగే సో దట్, యాజ్ ఇఫ్, యాజ్ దో, దాన్, సచ్ దట్, ఇఫ్, వేర్ ఎవర్, అన్లెస్, దో, ఆల్ దో, అలాగే హార్డ్లీ వెన్, యాజ్, సిన్స్, బికాస్ ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. ఇవి కానీ సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి అంటే ఆ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏవైనా ఉంటే వాటితో ఉన్నటువంటి వాక్యం అంతా కూడా ఏమవుద్దంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏవైనా సరే ఉండి దాని తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉన్నట్లయితే ఈ పార్ట్ అంతా కూడా సబార్డినేట్ కంజంక్షన్ దగ్గర నుండి ఈ పార్ట్ అంతా కూడా ఏమవుద్దంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఇదొక ట్రిక్. వీటిని ఐడెంటిఫై చేస్తే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే ఆ పార్ట్ అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. లేదంటే మెయిన్ క్లాజ్ని వేర్ అని కానీ, వెన్ అని కానీ, వై అని కానీ, హౌ అని కానీ, హౌ లాంగ్ అని కానీ, హౌ టాల్ అని కానీ, హౌ మచ్ అని కానీ ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇచ్చినట్లయితే వచ్చే ఆన్సర్లే యాడ్వర్బ్ క్లాజులు అవుతాయి. ఏ విధంగా సరే మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఈ యాడ్వర్బ్ క్లాజుని మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చింది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్ గురించి చెప్పాం కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్స్ ఏవో వస్తాయో కేటగిరీ వైజ్గా చూద్దాం. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం తెలియజేసే యాడ్వర్బ్ క్లాజ్ ఏ విధంగా ఉంటుందంటే అందులో సబార్డినేట్ కంజంక్షన్ అనేది దేంతో ఉంటుందండి? వెన్, వెన్ ఎవర్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, యాజ్ లాంగ్ యాజ్, యాజ్ సూన్ యాజ్, టిల్, అంటిల్ ఇవేవి ఉన్నా సరే ఈ సబార్డినేట్ కంజంక్షన్ ప్లేస్లో ఇవన్నీ ఉంటే అది యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. మరియు ఆ యాడ్వర్బ్ క్లాజ్ దేని తెలియజేస్తుంది అంటే టైంని తెలియజేస్తుంది అని అర్థం. అలాగే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అండి. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్లో సబార్డినేట్ కంజంక్షన్లుగా ఏముంటాయి? సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే మనం ఆల్రెడీ ఇవ్వండి ఈ స్ట్రక్చర్ చూసుకున్నాం. మెయిన్ క్లాజు, తర్వాత సబార్డినేట్ కంజంక్షన్ ఉండి పక్కన ఒక క్లాజ్ ఉంటుంది. ఇదంతా సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్లో ఉండే సబార్డినేట్ కంజంక్షన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. ఆ ప్లేస్ సంబంధించినటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్ ఏముంటాయి? వేర్, వేర్ ఎవర్, వేర్ యాజ్, ఎవ్రీవేర్ ఈ విధంగా ప్లేస్ సంబంధించినటువంటి యాడ్వర్బ్ క్లాజ్ సంబంధించిన వర్డ్స్ కంజంక్షన్స్ ఉంటాయి. ఏంటివి? సబార్డినేట్ కంజంక్షన్స్ లేదా సబార్డినేటర్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ అండి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. అంటే పర్పస్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏముంటాయంటే సో దట్, ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్ దట్, సో దట్, ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్ దట్ ఇవి పర్పస్ని తెలియజేసే యాడ్వర్బ్ క్లాజ్ అనమాట. అంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ని తెలియజేస్తాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇవన్నీ ఏంటివి? సబార్డినేట్ కంజంక్షన్స్ అనమాట. నెక్స్ట్ అండి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ ఆర్ కాజ్. రీజన్ లేదా కాజ్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏముంటాయంటే యాజ్, సిన్స్, బికాజ్, దట్. ఓకేనా? ఇక్కడ దట్ అనేది పర్పస్ని తెలియజేస్తున్నా అది యాడ్వర్బ్ క్లాజే. ఇక్కడ దట్ అనేది రీజన్ లేదా కాజ్ తెలియజేసినా అది కూడా యాడ్వర్బ్ క్లాజే. ఓకేనా?
కాబట్టి సెంటెన్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవి రీజన్ లేదా కాజ్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమంటాయంటే యాజ్, సిన్స్, బికాజ్, దట్. నెక్స్ట్ అండి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. కండిషన్ తెలియజేసే యాడ్వర్బ్ క్లాజ్ ఏమున్నాయంటే ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమొస్తాయంటే ఇఫ్, వెదరు, అన్లెస్. ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ ప్లేస్లో ఉన్నట్లయితే ఆ యాడ్వర్బ్ క్లాజ్ ఏం తెలియజేస్తుందంటే కండిషన్ని తెలియజేస్తుందని అర్థం. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ అండి. రిజల్ట్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమంటే సో డాష్ డాష్ దట్. ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ని తెలియజేస్తుంది. సచ్ దట్ ది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ని తెలియజేస్తుంది. దట్ కూడా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ని తెలియజేస్తాయి. ఓకేనా, ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. సో డాష్ డాష్ దట్. ఓకేనా. నెక్స్ట్ అండి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమంటే యాజ్, సో యాజ్, దాన్. అంటే పాజిటివ్ డిగ్రీ, కంపేర్ టు డిగ్రీలు చెప్పాం కదా, అవి కూడా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ని తెలియజేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అండి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ సపోజిషన్ లేదా కన్సెషన్ అంటే ఊహాజనిత లేదా కలుపుతాలు. దో, ఆల్దో, ఈవెన్ ఇఫ్, ఈవెన్ దో, హౌఎవర్. దో, ఆల్దో, ఈవెన్ ఇఫ్, ఈవెన్ దో, హౌఎవర్. ఇవేమైనా సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయంటే అవి యాడ్వర్బ్ క్లాజులు అవుతాయి. మరియు అవి దేని తెలియజేస్తాయంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ సపోజిషన్ లేదా కన్సెషన్ని తెలియజేస్తాయి. ఈ విధంగా సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవేవి ఉన్నా సరే అది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది సింపుల్గా. అలాగే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్. ఈ మేనర్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏముంటాయంటే యాజ్ ఇఫ్, యాజ్ దో, యాజ్, లైక్. యాజ్ ఇఫ్ ఉన్న, యాజ్ దో ఉన్న, యాజ్ ఉన్న, లైక్ ఉన్నవి మేనర్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్. అవి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్స్ కూడా అవుతాయి అన్నమాట. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వద్దామండి. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ మై ఫాదర్ వెంట్ అవుట్. ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఇక్కడ ఇది మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్. నెక్స్ట్ వెన్ మై ఫాదర్ వెంట్ అవుట్. వెన్ మై ఫాదర్ వెంట్ అవుట్. ఇక్కడ వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉందండి ఇక్కడ. నెక్స్ట్ ఈ మెయిన్ క్లాజ్ ఉంది కదండి, ఈ మెయిన్ క్లాజ్ను మనము ఇట్ వాజ్ రైనింగ్ వెన్ అని ప్రశ్నిస్తే, ఇట్ వాజ్ రైనింగ్ వెన్ అని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ అంతా కూడా వస్తుంది మనకి. ఇప్పుడు వెన్ మై ఫాదర్ వెంట్ అవుట్, మా ఫాదర్ వెళ్ళగానే వర్షం పడుతుంది. కాబట్టి ఈ మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. నెక్స్ట్ అంటే సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయిందంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్. యాడ్వర్బ్ క్లాజ్లో కూడా సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది మరియు సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్ ఉండాలి. ఇది కూడా క్లాజే కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ అండి ఐ షల్ వెయిట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్. ఐ షల్ వెయిట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్. నువ్వు పని చేసినంత వరకు వెయిట్ చేస్తాను అన్నది. ఇక్కడ ఐ షల్ వెయిట్ అనేది మెయిన్ క్లాజ్ అండి, ఇది మెయిన్ క్లాజ్. నెక్స్ట్ యాజ్ లాంగ్ యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న లిస్టులో ఇది ఉంది, సబార్డినేట్ కంజంక్షన్ లిస్టులో ఉంది యాజ్ లాంగ్ యాజ్. కాబట్టి ఇది ఏమవుద్దండి యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. లేదా ఐ షల్ వెయిట్ హౌ లాంగ్, ఎంతవరకు వెయిట్ చేస్తామో అని క్వశ్చన్ ఇస్తే యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్ అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ అండి యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ ద చిల్డ్రన్ కేమ్ అవుట్. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ ద చిల్డ్రన్ కేమ్ అవుట్. ఇక్కడ చూడండి ఒక్కోసారి సబార్డినేట్ క్లాజ్ ముందు ఉండొచ్చు, మెయిన్ క్లాజ్ తర్వాత ఉండొచ్చు. ఎటున్నా సరే మనకి మెయిన్ క్లాజ్ ఎక్కడ ముందు ఐడెంటిఫై చేస్తే ఇది మెయిన్ క్లాజ్. ద చిల్డ్రన్ కేమ్ అవుట్ అనేది మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అది వేరే క్లాజ్ మీద ఆధారపడదు, పూర్తి అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇది సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ సూన్ యాజ్తో స్టార్ట్ అయింది. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్లో మనకి సబార్డినేట్ కంజంక్షన్ ఏముంది అక్కడ యాజ్ సూన్ యాజ్. యాజ్ సూన్ యాజ్ ఉందంటే ఏమవుతుంది అక్కడ మనకి యాడ్వర్బ్ క్లాజ్. కాబట్టి ఈ పార్ట్ యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది, ఇది మెయిన్ క్లాజ్ అవుద్ది. ఓకేనా. ఐ వెంట్ దేర్ వైల్ హీ వాజ్ ఈటింగ్. ఐ వెంట్ దేర్ ఇది మెయిన్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. ఐ వెంట్ దేర్ వెన్. ఐ వెంట్ దేర్ అని చెప్పి దీన్ని వెన్ అని ప్రశ్నిస్తే ఎప్పుడు అక్కడికి వెళ్తానంటే వైల్ హీ వాజ్ ఈటింగ్ అంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళాను అంటే వైల్ హీ వాజ్ ఈటింగ్ అంటే అతను తింటున్న సమయంలో అని వచ్చింది ఆన్సర్. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. కాబట్టి ఈ మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నించగా వచ్చే ఆన్సర్ యాడ్వర్బ్ క్లాజ్. లేదు అంటే ఇక్కడ వైల్ అనే టైంకి సంబంధించినటువంటి యాడ్వర్బ్ క్లాజ్ సంబంధించినటువంటి వర్డ్ ఉంది, కంజంక్షన్ ఉంది. కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ ఇది యాడ్వర్బ్ క్లాజ్. ఇవన్నీ చూడండి వెన్, యాజ్ లాంగ్ యాజ్, యాజ్ సూన్ యాజ్, వైల్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి కాబట్టి ఇవన్నీ సబార్డినేట్ క్లాజులు మరియు యాడ్వర్బ్ క్లాజులు మరియు ఇవన్నీ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంని తెలియజేస్తాయి అని అర్థం. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంని తెలియజేస్తాయి. అలాగే గీత గెట్స్ ఎక్సైటెడ్ వెన్ ఎవర్ షీ సీస్ ఎ డాగ్. గీత గెట్స్ ఎక్సైటెడ్ వెన్ అనగానే ఆన్సర్ ఇదంతా కూడా వస్తుంది వెన్ ఎవర్ షీ సీస్ ఎ డాగ్.
డాగ్ని చూడగానే బాగా ఎగ్జైట్ అవుద్దని. ఓకేనా. లేదంటే ఇక్కడ వెనెవర్ అనేది టైంకి సంబంధించినటువంటి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం సంబంధించినటువంటి సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి ఇదంతా ఏమవుద్దంటే ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ క్లాజ్. ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్. ఇదంతా కూడా మెయిన్ క్లాజ్. సిన్స్ ఐ వాజ్ 10 years ఓల్డ్. ఎప్పటి నుండి? నేను 10 సంవత్సరాలు చిన్నప్పటి నుండి అతను ఇంతవరకు చూడలేదు అని అర్థం, కలలేదని అర్థం. అంటే ఇక్కడ సిన్స్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అని తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అంటే ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ హౌ లాంగ్, ఎప్పటి నుంచి. ఓకేనా. లేదు వెన్, ఎప్పటి నుంచి క్వశ్చన్ ఇస్తే సిన్స్ ఐ వాజ్ 10 years ఓల్డ్ అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అని తెలియజేస్తుంది. సిన్స్, వెన్ ఎవరు, వైలు, యాజ్ సూన్ యాజ్, యాజ్ లాంగ్ యాజ్, అలాగే వెన్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ లేదా సబార్డినేటర్స్. కాబట్టి వాటితో పాటు ఉన్న సెంటెన్స్ అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ అండి, హీ పాస్డ్ బికాజ్ హీ వర్క్డ్ హార్డ్. హీ పాస్డ్ అనేది మెయిన్ క్లాజు. బికాజ్ హీ వర్క్డ్ హార్డ్. హీ పాస్డ్ వై, ఎందుకు పాస్ అయ్యాడంటే బికాజ్ హీ వర్క్డ్ హార్డ్. వై అని ప్రశ్నించగా ఈ ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. లేదంటే ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ సంబంధించినటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, దాంతోపాటు ఉన్న క్లాజ్ ఉంది. సబార్డినేట్ కంజంక్షన్ క్లాజ్ కలిపి యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. సబార్డినేటర్ ఇక్కడ ఉంది క్లియర్గా. నెక్స్ట్ అండి, సిన్స్ హీ హ్యాజ్ అపాలగైజ్డ్. వీ విల్ టేక్ నో ఫర్దర్ యాక్షన్ అగైనెస్ట్ హిమ్. అతను క్షమాపణ చెప్పిన కారణంగా, సిన్స్ అంటే ఇక్కడ రీజన్ తెలియజేస్తుంది. అదే దీనికి ముందు మనం ఇక్కడ సిన్స్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ తెలియజేస్తుంది. ఏదేమైనా సరే సిన్స్ హీ హ్యాజ్ అపాలగైజ్డ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్. వీ విల్ టేక్ నో ఫర్దర్ యాక్షన్ అగైనెస్ట్ హిమ్ అనేది ఇక్కడ మెయిన్ క్లాజ్. ఓకేనా. కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ తెలియజేస్తుంది మరియు సబార్డినేట్ కంజంక్షన్తో ఉంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. నెక్స్ట్ అండి, ఐ ఆమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కమ్. ఐ ఆమ్ గ్లాడ్ వై అని క్వశ్చన్ ఇస్తే దట్ యూ హ్యావ్ కమ్ అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనము రీజన్ సంబంధించినటువంటి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్లో కంజంక్షన్గా చెప్పుకున్నాం. కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇదంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్. మై పేరెంట్స్ వర్ డిసప్పాయింటెడ్ దట్ ఐ డిడ్ నాట్ గెట్ ది స్కాలర్షిప్. మై పేరెంట్స్ వర్ డిసప్పాయింటెడ్ అనేది మెయిన్ క్లాజ్. వై అని ప్రశ్నిస్తే దట్ ఐ డిడ్ నాట్ గెట్ ద స్కాలర్షిప్ అని వస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. షీ ఈజ్ ఓల్డర్ దాన్ హర్ హస్బెండ్. ఇక్కడ కంపారిజన్ సంబంధించి దాన్ ఉంది, దాన్తో పాటు ఉన్నదంతా కూడా ఏమవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ వర్క్స్ హార్డర్ దాన్ ఐ డూ. దాన్తో పాటు ఉన్న పాట అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, ద రెస్టారెంట్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బీ. అనేది ఇక్కడ యాజ్ ఇట్ యూజ్డ్ టు బీ అనేది అంతా కూడా ఏమవుతుందంటే ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్. ఈజ్ యాజ్ టాల్ యాజ్ హీ షుడ్ బీ. అంటే ఇక్కడ యాజ్ టాల్ యాజ్ ఈ షుడ్ బి అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్. మనము ఆల్రెడీ కంపారిజన్ సంబంధించి సబార్డినేట్ కంజంక్షన్ చెప్పుకున్నాం ఏంటంటే యాజ్ సో యాజ్ అని. కాబట్టి ఇదంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ డిడ్ యాజ్ యూ హ్యాడ్ టోల్డ్ అని ఉందండి. ఐ డిడ్ యాజ్ యూ హ్యాడ్ టోల్డ్. నువ్వు చెప్పినట్టే ఏమైతే చెప్పావో అలాగే చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ ఐ డిడ్ అనేది మెయిన్ క్లాజ్ అవుద్దండి. ఐ డిడ్ అనేది మెయిన్ క్లాజ్. హౌ అంటే యాజ్ యూ హ్యాడ్ టోల్డ్ అంటే మేనర్ని తెలియజేస్తుంది. ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మ్యాన్ తెలియజేస్తుంది. అందులో యాజ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది. ఇక్కడ యాజ్ యూ హ్యాడ్ టోల్డ్, నువ్వు ఎలా అయితే చెప్పావో, ఎలా అయితే చెప్పావో ఆ విధంగా చేస్తున్నానని. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. ఐ డిడ్ హౌ అని ప్రశ్నిస్తే యాజ్ యూ హ్యాడ్ టోల్డ్ అని ఆన్సర్ వచ్చింది. గిరి వాజ్ వాక్డ్ పాస్ట్. ఇది మెయిన్ క్లాజ్. యాజ్ ఇఫ్ షీ హ్యాడెంట్ సీన్ అజ్.
షీ హ్యాడెంట్ సీన్ అస్. యాజ్ ఇఫ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి దీంతో పాటు ఉన్నటువంటి ఇదంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్. గిరి వాజ్ వాక్డ్ పాస్ట్ హౌ, యాజ్ ఇఫ్ షీ హ్యాడెంట్ సీన్ అస్. మాకు కనబడలేనంతగా ఫాస్ట్గా నడుస్తాడు అంటే ఇక్కడ హీ వస్తుంది అక్కడ. ఓకేనా, ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్ని తెలియజేస్తుంది యాజ్ ఇఫ్. ఇదంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. హీ టాక్ టు మీ లైక్, ఈ టాక్ టు మీ లైక్ ఐ వాజ్ ఎ చైల్డ్. లైక్ ఐ వాజ్ ఎ చైల్డ్. ఈ టాక్ టు మీ అనేది మెయిన్ క్లాజ్. ఈ టాక్ టు మీ అనేది మెయిన్ క్లాజ్. ఎలా మాట్లాడుతున్నాడు నాతో? లైక్ ఐ వాజ్ ఎ చైల్డ్. నేను ఒక చిన్నపిల్లలాగా తను నాతో మాట్లాడుతున్నాడు అంటే మేనర్ని తెలియజేస్తుంది. లైక్తో పాటు ఉన్నదంటే సబార్డినేట్ కంజంక్షన్. ఇది ఇదంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ వుడ్ పాస్. హీ వర్క్డ్ హార్డ్ అనేది మెయిన్ క్లాజ్. సో దట్ హీ వుడ్ పాస్. ఇక్కడ సో దట్ అనేది కలిపి ఉంది కాబట్టి పర్పస్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ని తెలియజేస్తుంది. ఈ వర్క్డ్ హార్డ్ ఎందుకు కష్టపడుతున్నాడు? హీ వుడ్ పాస్ అవ్వడం కోసం కష్టపడుతున్నాడు కాబట్టి పర్పస్ని తెలియజేసే యాడ్వర్బ్ సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి దీంతో పాటు ఉన్నది అంతా కూడా ఏమవుతుందంటే ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. హీ వర్క్డ్ హార్డ్ వై సో దట్ హీ వుడ్ పాస్. ఎందుకు అంటే పర్పస్ తెలియజేస్తుంది ఇక్కడ. అలాగే బీ కేర్ఫుల్ లెస్ట్ యూ షుడ్ ఫాల్ డౌన్. బీ కేర్ఫుల్ అంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ టైప్లో ఉంది. ఇంపరేటివ్ సెంటెన్స్ టైప్లో ఉన్నప్పుడు ముందు యూ ఉన్నట్టు మనం అనుకోవాలి. కాబట్టి బీ కేర్ఫుల్ లెస్ట్ యూ షుడ్ ఫాల్ డౌన్. లెస్ట్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ని తెలియజేస్తుంది. కాబట్టి లెస్ట్తో పాటు సబార్డినేట్ కంజంక్షన్తో పాటు ఉన్నదంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. స్కూల్స్ వర్ క్లోజ్డ్ ఎర్లీ. ఇది మెయిన్ క్లాజ్. స్కూల్స్ వర్ క్లోజ్డ్ ఎర్లీ అనేది మెయిన్ క్లాజ్. ఇన్ ఆర్డర్ దట్ స్టూడెంట్స్ మైట్ రీచ్ హోమ్ బిఫోర్ ద రైన్. ఇన్ ఆర్డర్ దట్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ తెలియజేస్తుంది. దీంతో పాటు ఉన్నటువంటి క్లాజ్ అంతా కూడా యాడ్వర్బల్ క్లాజ్. ఇన్ ఆర్డర్ దట్తో పాటు ఉన్నటువంటి క్లాజ్ అంతా కూడా యాడ్వర్బల్ క్లాజ్. నెక్స్ట్ అండి, ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ షాల్ హెల్ప్ యూ. కండిషన్ సంబంధించి నువ్వు నాకు హెల్ప్ చేసినట్లయితే నీకు హెల్ప్ చేస్తాను. ఇఫ్తో సబార్డినేట్ కంజంక్షన్ ఇఫ్తో ఉన్నది సబార్డినేట్ క్లాజ్ మరియు యాడ్వర్బల్ క్లాజ్. ఇఫ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. నెక్స్ట్, యూ వోంట్ పాస్ అన్లెస్ యూ వర్క్ హార్డ్. అన్లెస్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నదంతా కూడా యాడ్వర్బల్ క్లాజ్. ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మెయిన్ క్లాజ్. యూ విల్ హ్యావ్ టు టేక్ ద మెడిసిన్. ఇదంతా కూడా మెయిన్ క్లాజు. ఓకేనా. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. వెదర్తో ఉన్నటువంటిది అంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ తెలియజేస్తుంది. క్లాజ్ ఆఫ్ కండిషన్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ ఇదంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ క్లాజ్. ఓకేనా, వెదర్తో పాటు ఉన్నది. నెక్స్ట్ అండి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ సపోజిషన్ లేదా కన్సెషన్ సంబంధించి. దో ఈజ్ పూర్ ఈజ్ ఆల్వేజ్ నీట్లీ డ్రెస్డ్. ఈజ్ ఆల్వేజ్ నీట్లీ డ్రెస్డ్ అనేది మెయిన్ క్లాజు. దో ఈజ్ పూర్ అనేది యాడ్వర్బ్ క్లాజ్. ఎందుకంటే ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ దో ఉంది, దాంతోపాటు పక్కన క్లాజ్ ఉంది కాబట్టి అంతా కూడా సబార్డినేట్ క్లాజ్ మరియు యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. అదే పేదవాడైనప్పటికీ నీట్గా డ్రెస్ వేస్తున్నాడు. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ యూ ఫర్బిడ్ మీ టు. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ యూ ఫర్బిడ్ మీ టు. ఐ విల్ గో అనేది మెయిన్ క్లాజ్. ఈవెన్ ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, దీంతో పాటు ఉండేదంతా కూడా యాడ్వర్బల్ క్లాజ్. ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ ఈవెన్ దో ఐ హ్యాడ్ ఏ హెడేక్. ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అనేది మెయిన్ క్లాజ్. ఈవెన్ దో అని సబార్డినేట్ కంజంక్షన్, దాంతోపాటు ఉండేదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ మరియు యాడ్వర్బల్ క్లాజ్. ఓకేనా, అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ సపోజిషన్ లేదా కన్సెషన్ తెలియజేస్తాయి. నెక్స్ట్, యూ మే గో వేర్ ఎవర్ యూ లైక్. ఇక్కడ దేని తెలియజేస్తుందంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తాయి. యూ మే గో అనేది మెయిన్ క్లాజు. వేర్ ఎవర్ యూ లైక్, నీకు ఎక్కడికైతే ఇష్టమో అక్కడికి వెళ్ళని అర్థం. వేర్ ఎవర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్. ఇదంతా కలిపి ఏమవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్. యూ మే గో వేర్ అని ప్రశ్నిస్తే అంతా కూడా ఆన్సర్ వస్తుంది వేర్ ఎవర్ యూ లైక్ అని. ఐ షల్ గో వేర్ అంటే వేర్ హీ లీవ్స్. నేను వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తాను తప్పనిసరిగా అతను ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడికి. కాబట్టి ఇది మెయిన్ క్లాజు, ఇది యాడ్వర్బల్ క్లాజ్. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూడు ఒక సబ్జెక్ట్ చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్.
ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్. ఐ నో ఇక్కడ ఐ షల్ గో తర్వాత వేర్ అని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ వచ్చింది, వేర్ హీ లివ్స్ అని. కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్. ఇక్కడ చూడండి, ఐ నో తర్వాత వేర్ అని ప్రశ్నిస్తే ఇది వస్తుందా? రాదు. ఐ నో తర్వాత వేర్ అంటే రాదు. ఐ షల్ గో వేర్ని ప్రశ్నిస్తే అర్థం ఉంది. ఐ నో వేర్ అని కాదు, ఐ నో వాట్ అనాలి. ఐ నో వాట్ అంటే ఇదంతా వస్తుంది. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే ఇదంతా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమన్నా అవసరం అవుతుందంటే ఇక్కడ నౌన్ క్లాజ్ అవుతుంది. నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఇక్కడ వేర్ హీ లివ్స్ అనేది దీని ముందున్నటువంటి యాంటిసిడెంట్ని మాడిఫై చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఇదేమవుతుందంటే యాడ్జెక్టివ్ క్లాజ్. చూసారా, ఇక్కడ వేర్కి సంబంధించి 3 రకాలు ఉన్నాయి. వేర్ హీ లివ్స్ ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ అయింది. ఎప్పుడు ఇక్కడ వెర్బ్ అనేది మోడిఫై చేసినప్పుడు. ఐ షల్ గో వేర్, గో అనే వెర్బ్. ఐ షల్ గో వేర్ అని క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తాం. ఐ నో తర్వాత వాట్ అని ప్రశ్నిస్తాం తప్ప వేరే ప్రశ్నించాం. అప్పుడు వాట్ అని ప్రశ్నిస్తే ఐ నో వాట్ వేర్ యు ఆర్ గోయింగ్, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. కాబట్టి ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే ఇది వచ్చింది. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఇక్కడ ప్లేస్ అనే యాంటిసిడెంట్ని వేర్ హీ లివ్స్ అంతా కూడా ఇది మోడిఫై చేస్తుంది ప్లేస్ని. అర్థమైందా? కాబట్టి ముందున్న యాంటిసిడెంట్ని మోడిఫై చేసినట్లయితే ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్. ఈ విధంగా యాడ్వర్బ్ క్లాజు, నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజ్ మనం తేడాని తెలుసుకొని మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా యాడ్వర్బ్ క్లాజ్ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది, లేదా యాడ్జెక్టివ్ని కానీ మరో యాడ్వర్బ్ కానీ మోడిఫై చేస్తుంది. ఏదైనా యాక్షన్ వెర్బ్కి సంబంధించి యాడ్వర్బ్ అనేది పనిచేస్తుంది. ఓకేనా? ఒకవేళ మనం ఇక్కడ వెర్బ్ని వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ నౌన్ క్లాజ్ అవుద్ది. అలాగే ఇక్కడ వెర్బ్ని వేరు, వై, హౌ, వెన్ అని క్వశ్చన్ ఇస్తే వచ్చే ఆన్సర్లు ఏమవుతాయి? యాడ్వర్బ్ క్లాజులు అవుతాయి. ఓకేనా? అలాగే యాంటిసిడెంట్ని కానీ మోడిఫై చేసినట్లు WH వర్డ్స్తో ఉన్నటువంటి ఒక క్లాజ్, రిలేటివ్ క్లాజ్ ఉన్నట్లయితే అప్పుడు ఇదేమవుద్ది? యాడ్జెక్టివ్ క్లాజ్ అవుద్ది. ఈ విధంగా మనము నౌన్ క్లాజ్ని, యాడ్వర్బ్ క్లాజ్ని, యాడ్జెక్టివ్ క్లాజ్ని మనం కంపారిజన్ చేసుకుంటూ మనము ప్రిపేర్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు నౌన్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజ్ 3 కూడా చూసినట్లయితే మీకు మొత్తం డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్ బట్టి మనం యాడ్వర్బ్ క్లాజ్ని ఈజీగా పోల్చుకోవచ్చు. ఈ వేరు ఉన్న దగ్గర, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉన్న దగ్గర మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. అది వెర్బ్ని మోడిఫై చేసినట్టు ఉన్నట్లయితేనే యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. లేకపోతే వాట్ అని ప్రశ్నిస్తూ వచ్చే ఆన్సర్ అయితే నౌన్ క్లాజ్ అవుద్ది. యాంటిసిడెంట్ని మోడిఫై చేసినట్లు ఉన్నట్లయితే యాడ్జెక్టివ్ క్లాజ్ అవుద్ది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో మాత్రమే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. మిగతావన్నీ సబార్డినేట్ కంజంక్షన్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.